ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కాపు కులస్తులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ కాపులకు చేసిన అన్యాయాలను, కాపులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన 5% రిజర్వేషన్లను తొలగించడమే కాకుండా కాపు కార్పొరేషన్ కు విధులు లేకుండా చేసి కాపు యువతకు విదేశీ విద్యకు సహకారం నిలిపివేసిన జగన్ ప్రభుత్వానికి కాపులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గెలిపిస్తారని కోరుకుంటున్నా. కాపు సోదరులందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ కోపం చూడొద్దండి. పైన పవన్ కళ్యాణ్ కోపం చూడండి, ఎక్కడ బాబు కన్ఫ్యూజ్ అవ్వండి. ఎందుకంటే రెడ్డి గారి కమతోలో మంత్రి కూడా చేయాలని నా యొక్క సంకల్పం అందరిలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈలోగా మన అందరికీ తెలుసున్న విషయం మన ఎమ్మెల్యే గారు చెప్పనవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమం కూడా చేయలేదు. ఆ బట్టలు నొక్కున్న బట్టల డబ్బులన్నీ కూడా 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. 2 లక్షల కోట్లు బట్టలు నొక్కడం దాంట్లోకి వెళ్ళి 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇప్పటికీ అర్థమవుతుంది. కాదు, మేము కూడా తెలుగుదేశం అటు జనసేన కాదు, మేమందరం కూడా మీకు పదవి రావడానికి మేము కష్టపడతాం. కానీ ఈరోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీరు పర్యటించి అత్యధిక మెజార్టీ వైఎస్ఆర్ గారిలో కూడా ఒక తెలుగుదేశమే జోగేశ్వరరావు ఎక్కించుకున్నాం. మేము ఒక గ్రాంట్ జరిగితే ఎంపీపీ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాంట్ పక్కన పెట్టండి, ఆడొచ్చి నా దగ్గర రావాలి, నా పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఆ గ్రాంట్ ఆపడం జరిగింది. మరి కాపు ఒక కాపు ఎమ్మెల్సీ అయ్యుండి ఒక కాపు ఎంపీడీసీ తగ్గితే ఉన్నటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపుల మీద ఏం ప్రేమ ఉందని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా మనల్ని రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్రిమూర్తి గారు ఆయన సొంత ప్రయోజనాలు కాదు, కాపు జాతిని అర్థం పెట్టుకుని ఆయన ఎదగడం జరిగింది. కానీ చుట్టూ ఉన్న కాపు సోదరులు ఎవరు కూడా ఎదగలేదండి, ఆయనే వెళ్తున్నారు. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా చేసి పనిదే. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇప్పుడు రకరకాల పార్టీలు మారుతుంటాడు. నేను ఏదో చేస్తానని మన మండపేటలో ఉంటాడో, మళ్ళీ వెంకటాపాలు వెళ్ళిపోతాడో, లేదా పక్క వెళ్ళిపోతాడో మనకి తెలియదు. ఆయనకే క్లారిటీ లేదు. ఆయన పొట్టకనే ఆయన వెనకాల మనం ఏమవుతామండి. అందుకని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థులు కూడా జనసేన చూడండి, బీజేపీ చూడండి, టీడీపీ చూడండి. అదేవిధంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే 12 కాపులు ఆర్థిక సంబంధంగా ఎలా చెప్తుందని చెప్పాలి తప్పదండి. కాబట్టి ఇక్కడ పవన్ పైన పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఎక్కడ పెద్ద గోపు గారు మన వద్దు చెప్పండి ఒకసారి. మన నాయకుడు ఎవరండి? పవన్ కళ్యాణ్. ఎక్కడ నాయకుడు ఎవరండి? మన ఓటు ఏ గుర్తుపై వేయాలండి? ఏమంటే ఏ పిల్లల్లో పరంగా నోటుకోవాల్సిన గుర్తు సైకిల్ గుర్తు. మన గుర్తు సైకిల్ అండి. ఊడిపోయి ఫ్యాన్ మనకు వద్దండి. ఊడిపోయి ఫ్యాన్ వలస వచ్చిన నాయకుడు జోగేశ్వరరావు గారిని అత్యధికంగా గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై జై బాబు, జై జనసేన, జై టీడీపీ. మేమేమి బ్యాంకులు ఊపి చేసి కానీ లేదా ఇతర స్థలాలకు మేము వెళ్ళలేదు. పొలం కోసం ఉద్యమం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తులుగా మా ఆవేదనగా సోదరులు మంది కూర్చున్నాం. ఈరోజు మీరు పొలం అంటున్నారు. వదిలే సాధించుకున్న రిజర్వేషన్ నువ్వు ఎందుకు తీసావు, ఎందుకు అడగలేకపోయారు? ఒక కూటమి మీద ఏర్పడి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి అభ్యర్థిని సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేయడంలో ఇవాళ జోగేశ్వరరావు గారికి వచ్చిందంటే మనందరం కూడా జోగేశ్వరరావు గారు దగ్గర చెప్పాలి, మనందరం కూడా తీసుకోవాలి. అక్కడ కూడా నాకు కూడా
మరి మొన్న అందరూ కలిసి పనిచేస్తున్నటువంటి పెద్ద మూమెంట్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఉమ్మడిగా పనిచేస్తున్నారు, 3 పార్టీలు కూడా బాగా పనిచేస్తున్నాయి, కలిసి పనిచేస్తున్నారు కంటే ఇలా రాష్ట్రంలో స్వీప్ అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఏమీ అర్థం కాక ఇవాళ అనేక జిమ్మికులు వెళ్తూ ఆయన సింపతి సంపాదించాలని చెప్పి మనం రావడం కూడా ఉన్నాను. ముందు ఎలక్షన్లో అయితే మరి కోడి కత్తి అయిపోయింది, ఇప్పుడు మనం రాడైపోయింది. అలాగే ఏదో ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయినా మన ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మన కాపుల విషయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాలని బాధ్యత. ఎందుకంటే నేను కూడా 42 సంవత్సరాలు రాజకీయ జీవితంలో కానీ కాపు నాయకుడిగా కానీ నాకు ఈ అవకాశం కూడా ఈ స్థాయికి డిప్యూటీ సీఎంగా వెళ్ళేది. కాపు నాయకుడు కానీ నాకు డిప్యూటీ సీఎం అవుతుంది. అంటే నేను పార్టీ కమిట్మెంట్ ఉన్నాను కానీ కొన్ని విషయాలు మాట్లాడుతూ కొన్ని ఏం మాట్లాడలేదు. మూమెంట్ వచ్చినట్టుగా రంగా గారు స్టార్ట్ చేసే మూమెంట్ అప్పుడు మీ అందరూ కూడా రామకృష్ణ గారు కానీ నేను కానీ మెట్రసింగ్ గారు మీ అందరం కూడా పెద్ద మూమెంట్లో మేము కూడా ఉన్నాం. ఆ రోజు ఎందుకు వచ్చిందంటే అది దామోదర్ సంజయ్ గారు 62లో బాబు బీసీ కింద ఉండేవారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి తీసేశారు. మాకు అది ఇవ్వండి అని చెప్పి పోరాటం మొదలెట్టండి. ఈ 42 సంవత్సరాలు అనేక పోరాటం జరిగి అందులో మా అందరి పాత్ర ఉంది. అందులో మెయిన్ రామకృష్ణ గారు కూడా ఈ 40 సంవత్సరాలు కూడా ఆయన కూడా ఉన్నాడు. తనలో ఎవరో మీద మనకు అనవసరంగా అందరం ఫైట్ చేసాం. ఫైట్ చేసినప్పుడు అది రాకపోతే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను అక్కడ మన తూర్పుగోదావరి జిల్లా ఉన్నప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే మా జిల్లాలో కాపులందరూ కూడా ఈ ఉందంటే మనకి బీసీ చేస్తే అందరూ కూడా సాలిడ్గా రాష్ట్రపతి చేస్తారు, అందరూ అభిప్రాయాలు ఉన్నాయి, అదే మీరు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన మీ అందరూ కూడా మళ్ళీ టీం కూడా తీసుకెళ్ళి అందరూ కూడా రాజేశ్వర గారు వచ్చారు. అందరూ కూడా పిఠాపురంలోనే నేను ఖచ్చితంగా బీసీలో చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది, అందరూ కూడా చేశారు, మనకు సీట్లైనా వచ్చినాయి. హామీ ఇచ్చిన తర్వాత మరి మనం ప్రాసెస్ కమిషన్ ఏర్పాటు చేసాం. కమిషన్ మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకున్నాం, క్యాబినెట్లో పెట్టాం, ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. అది కేంద్రానికి కూడా పంపించాం. ఆ రోజు కేంద్రం దాని దగ్గర పెట్టుకొచ్చింది. ఈరోజు కేంద్రం ఈబీసీ కింద 10% ఇస్తే అందులో 5% ఇవ్వాలని చెప్పి మన నిర్ణయించి 5% ఉన్నా కూడా ఆ రోజు నిర్ణయం చేసాం. కానీ ఆ ప్రాసెస్ జరిగింది. అంటే మనం చెయ్యాలని సంకల్పం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ లోన్ ఇప్పించాం, పాప భవనాలు కట్టించాం, విదేశీకి వేలాది మందిని పంపించాం. బాగా జరిగింది కార్పొరేషన్ అంతా కూడా. ఈ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేషన్ అంతా కూడా పడుకోబెట్టి మందే కాదు, ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ పాప కార్పొరేషన్ 3 పడుకోబెట్టాడు. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు. కార్పొరేషన్ కేటాయించకుండా ఆయన రొటీన్లో అందరికీ సమానంగా చూసి ఎక్కడ కూడా అందరూ ఇబ్బంది పెట్టే విధంగా వేళ జరిగిందండి కూడా. అంచేత చంద్రబాబు నాయుడు ఒక్కడే బీసీలో చెప్తారని చెప్పి ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఆయన. మరి ఆ రోజే మరి పాదయాత్రలో జగ్గపేట వచ్చి జగ్గపేట కాపులు రిజర్వేషన్ నేను రిజర్వేషన్ అని చెప్పాడు. చెప్తే వెళ్ళిపోయిన తర్వాత ఏదో అంటే బీసీని మనం అంత పక్కన చేసుకోవాలని చెప్పి బీసీని రాసిపెట్టాడు. మనం కూడా మేము మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి మాకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదు, బీసీదే బాబుదే బాగోతుకి ఎక్కడ కూడా మీరు రిజర్వేషన్ మాకు అవసరం లేదని చెప్పి ఓపెన్గా నేను ఆ రోజు విజయవాడ మీటింగ్ పెట్టి చెప్పాను. చెప్పినా అలాగే మోసాలు చేశారు. జనానికి అర్థమైంది. వేళ బీసీలో మనం చంద్రబాబులు మనం వెళ్తున్నాం. వేళ అందరూ కూడా ఇలా ఉమ్మడి అభ్యర్థి జోగేశ్వరం నెగ్గించిన సందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దేశంలో మోడీ గారిని కూడా నెగ్గించడానికి ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒకే కమిట్మెంట్ వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రం సారవంతం అవుతుంది, నాకు ఈ రాష్ట్రం కావాలి, ఈ రాష్ట్రం ప్రజలు కావాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి రాజీ పడి వేళ పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కూడా ఒప్పించి ఆ రోజు పొత్తులో గుమ్మడి తీసుకొచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ చాలా మంది ఫోన్లు చేశారు. ఎన్ని చెప్పినా వేలాది మందిగా తరలిసినటువంటి కాపు సోదరి వాళ్ళకి మరొకసారి యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమావేశంలో మాట్లాడాలని చెప్పి ఇంకా చాలామంది వక్తలు మనకు పేర్లు ఇచ్చారు. సాకా నాగేంద్ర గారు, సోమేశ్వరం, రంగేశ్వరం మన రోజున సంగీత వెంకటరెడ్డి గారి శిష్యుడిగా నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అది మీ అందరికీ మరి ఆ రోజున సంగీత వెంకటరెడ్డి గారు 2
ఎమ్మెల్యేగా మంత్రిగా, నారాయణరావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక్క చౌదరి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు 1 పర్యాయం ఎమ్మెల్యేగా, ముందు నేను 2 పర్యాయాలు శాసనసభ్యునిగా. ఎక్కడైనా మన మండపేట నియోజకవర్గం కానీ పాత ఆలమూరు నియోజకవర్గంలో కానీ ఎటువంటి గొడవలు ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కులాలు కానీ మతాలు కానీ ఇప్పుడు ఎవరు పెట్టలేదే, ఈవేళ ఎందుకు కావాల్సి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి మీరు నిజంగా కాపులకు ప్రత్యేకించి మీరు ఒక ప్రతినిధిగా మీరు భావిస్తూ ఉంటే మిమ్మల్ని 30 సంవత్సరాలుగా నమ్ముకున్నటువంటి రామచంద్రపురం కాపుల్ని గాలికి వదిలేసి ఎందుకు వచ్చారని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సోదరులు ఆలోచించండి. అవకాశం రాజకీయం తప్ప మరి పేరు చెప్పుకునే మరి కాయలు అమ్ముకునే రకంగా తప్పించి కాపులమైన చేసింది ఏమీ లేదని చెప్పిన సరైనగా తెలియజేస్తూ మరి నిజంగా మీరు చేసి ఉంటే ఈ మండపం ఇన్ఛార్జిగా రాగానే ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఎందుకు మేము శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచినటువంటి కాపు సామాజిక భవనాల్ని, కాపు కమ్యూనిటీ హాల్స్ని ఎందుకు రద్దు చేశారో సమాధానం ముందు చెప్పాలి. ఇప్పుడు మన కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకించి అవి మనం శంకుస్థాపన చేసుకున్నాం, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారే. మరి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పాలి సమాధానం. కాపు సోదరులకి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సభాముఖాన్ని డిమాండ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కోరేది ఉంటే, ఎప్పుడు కూడా మా తండ్రి గారు కానీ నేను కానీ ఇది ఆ కులం అని చెప్పి ఇప్పుడు నేను పక్కన పెట్టలేదు. అందరినీ కలుపుకుంటానే ముందు సాగాను తప్ప ఎప్పుడూ రాజకీయాలు ఎవరిని ఎంచలేదు, ఎంచబోలని చెప్పి కూడా మేము అందరి సమయంగా మనం చేస్తూ మరి ఈ రోజున ఎప్పుడైతే నన్ను ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా నియమించారో నీలకృష్ణ గారు కోరారు, వారికి అవకాశం ఇవ్వను, అందరికీ కూడా నేను బాధ్యత వహిస్తూ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను ముందుంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి సమయంగా మనం చెప్తూ మరి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 25 రోజులు మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు కష్టపడి మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మన నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీ అందరం వెన్నంటినే ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి మీరు నన్ను హరీష్ మాధురి గారిని ఆశీర్వదించాలని చెప్పి సభ్యునిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అన్ని కులాలని కూడా ఒకే తాటి మీద నడిపించిన పెద్దలు మనందరినీ కూడా ఎప్పుడూ మనకు అండగా ఉండే అన్నదమ్ముల భావంలో ఉండేలాగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. అదే పెద్దలు సంగీత వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకి కులాలకి మతాలకి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎవరికో ఒక పని మీద వెళ్తే ఆ పనిని అయ్యే వరకు కూడా అయిందా లేదా నీవు వచ్చిన పని అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా తెలుసుకునేంత గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇక్కడ రాజకీయాలు చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు, నన్ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా అలాగే పిసిసి సెక్రటరీగా ఈ రాష్ట్రంలో ప్రముఖులందరినీ పరిచయం చేసి వీడు నా తమ్ముడు, నాకు ఏ పని వచ్చినా చేయమని ఎవరు అడిగినా అందరి ఆఫీసులకి కూడా నేను ఏ వ్యాపారం చేసుకున్నా ఏం చేసుకున్నా నాకు అండగా ఒక అన్నగా ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం మేము కూడా ఒక అన్నదమ్ముల భావనలోనే పోతా ఉన్నాం. ఓన్లీ స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు మాత్రమే మిగులుతాయి. ఈరోజు ఏదైతే నన్ను రాజకీయంగా ఆశీర్వదించి అందరికీ పరిస్థితి జక్కంపూడి రామ్మోహన్ రావు కాపు, ఈరోజు నేనేదైతే జనసేన పార్టీలో ఉన్నానో మా నాయకుడు కాపు. నేను ఎందుకంటే సగర్వంగా చెప్పుకుంటా ఉన్నానంటే ఇక్కడ మా ఇద్దరికి కూడా మా ఎవరికి కూడా కాపులు, కులాలు, మతాలు సంబంధం లేదు. కేవలం ప్రేమ, ఆప్యాయత, బంధాలే తప్ప. అది కొంతమంది దుష్ట శిక్షలు వస్తూ ఉన్నారు. నేను కావాలా, వాడు కావాలా, వీడు కావాలా అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరే ఒకటే చెప్పండి, మాకు ఆప్యాయత
అన్యాయం జరగకుండా కాపాడే వ్యక్తులు కావాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపులు ఇక్కడ అభివృద్ధి ప్రధానం నడవడానికి కాపులకి కమ్మవారికి కానీ ఇతర కులాలకు కానీ ఇక్కడ ఉన్న రెడ్లు కూడా మనకు చాలా స్వాగత భావంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందడానికి కాపులు రెడ్లు కమ్మ చెట్టుబెల్లి ఇక్కడ ఏ కులాలు ఉన్నాయి ఆ కులాలు అన్ని కులాలు కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాయి, వ్యవసాయాలు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా కూడా కలిసిపోయాము. ఏ కులం వారు ఇక్కడ వ్యాపారం చేసుకున్నా మన మెండపేటది స్వర్గధామం లాంటిది. మన మెండపేటలో అందరూ వ్యాపారం చేసుకోవచ్చు, అందరూ అభివృద్ధి చెందొచ్చు. అంత అద్భుతమైన వాతావరణాన్ని నియోజకవర్గంలో పెద్దలు సంగీత వెంకటరెడ్డి గారు, ఒలువు నారాయణమూర్తి గారు, వంక చౌదరి గారు లాంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాపులు నిజంగా కుల భావన ఉంటే జగన్మోహన్ రామారావు నన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తారా? సంగీత వెంకటరెడ్డి గారి కుల భావన ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని అందరికీ పరిచయం చేస్తారా? కానీ ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి లేదు. అందుకే జగన్మోహన్ రామారావు ఆ స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ నలుగురు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రామారావు అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారో, అలాగే సంగీత వెంకటరెడ్డి గారు అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారో మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ వ్యక్తి గురించి ఎవరో మంచిగా మాట్లాడారు. ఈ వ్యక్తి 4 సార్లు అయితే ఎమ్మెల్యే అయ్యాడు. ఎలా అయ్యాడు? ఒక్కసారి ఆ చరిత్ర కూడా మీకు చెప్పాలి. నేను కాళ్ళు వేసుకుని నెగ్గాను, నేను ఇండిపెండెంట్గా నెగ్గాను అంటాడు. 94లో అప్పుడున్న సామాజిక పరిస్థితి దృష్ట్యా అందరూ కమ్మ కాపు అందరూ ఏకంగా చేస్తే గెలిచారు. 1999లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ చూపించిన అభివృద్ధిని బట్టి గెలిచాడు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. మళ్ళీ 2012లో ఆ రోజు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి దయ వల్ల, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆదుకోబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెడితే గెలిచిన వ్యక్తిత్వం. ఎందుకంటే ఆ రోజున్న సమావేశాల్లో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. అటువంటి వ్యక్తి నేనేదో ఇంద్రుడిని సుందరుని కొడలు కొడుతూ ఉంటాడు. అలాగే 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరి చంద్రబాబు నాయుడు గారు పంచం చేర్చి గెలిచిన వ్యక్తి. మళ్ళీ 2019లో ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోవాలని వెళ్ళిపోయాడు. మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, తన ఆస్తులు పెంచుకోవడం కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో కాపులకు అతను చేసింది ఏం లేదు. కేవలం అతను ఆస్తులు పెంచుకోవడం తప్ప వేరేది కాదు. వేల కోట్లాది రూపాయల డబ్బులు ప్రజాధనాన్ని దోచుకు బతుకుతున్న వ్యక్తికి నేను కాపులు కొత్తని చెప్తా ఉంటే దయచేసి మీరు ఎవరు నమ్మవద్దు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. ఈ నియోజకవర్గంలో కాపులకు ఏం కావాలన్నా జనసేన పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నేను జోగేశ్వరరావు గారిని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు జనసేన పార్టీ రాబోయే 5 ఏళ్ళలో ఈ నియోజకవర్గంలో కాపులకు సంబంధించిన ఏ చిన్న కష్టం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మీ అందరికీ జనసేన పార్టీకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒక కోరిక కోరుతా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అంటే ఇక్కడ మెండపేటలో కాపు కళ్యాణ మండపం ఉంది, అలాగే కొంచెం దోరపూడిలో కొంచెం కట్టుకుంటూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక మంచి కాపు కళ్యాణ మండపం 2 చోట్ల కట్టాలి. ఒకటి కేశవరంలో అదే కేశవరం నా దోరపూడికి సంబంధించి ఒకటి, అలాగే అంగర కోరిపల్లి గ్రామాలందరికీ సంబంధించి ఒక అద్భుతమైన కళ్యాణ మండపం కట్టడానికి జోగేశ్వరరావు మేమందరం కూడా, ఎందుకంటే అది అవసరం. అది కోరిపల్లిలో కడదామా అంగర్లో కడదామా అందరికీ ఉపయోగపడే విధంగా ఎక్కడ కడదాం. మీ అందరి సహకారంతో ఎవరు పూర్తి చేయలేని పని ఖచ్చితంగా పూర్తి చేసి మీ అందరికీ కూడా నేను ఎవరి మీద ఆధారపడం, ఎవరి దగ్గర 10 రూపాయలు చందా కాకుండానే అవన్నీ కూడా పూర్తి చేసి 2 కూడా పూర్తి చేసి అప్పచెప్పి అంత బాధ్యత మాత్రం జనసేన పార్టీ తీసుకుంటుంది. అది ముఖ్యమంత్రి ద్వారా తీసుకొస్తామా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా తీసుకొస్తామా అనేది నేను జోగేశ్వరరావు గారు ఆలోచించుకుని కోరిపల్లి గ్రామం
గ్రామస్తులకి ఒక మనం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఎంతో ఆదరించారు. దాదాపు 3500 ఓట్లు వేసి ఆదరించారు. మీ అందరికీ కూడా చేతులెత్తి నేను ప్రణామం చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కోరమిల్లి గ్రామం కానీ ఇతర జనసేన గ్రామాలు ఏవైనా సరే, కేదార్లంక, వీరలంక, కండ్రిక, అంగర, ఎక్కడ జనసేన బలంగా ఉందో అన్ని గ్రామాల అభివృద్ధి బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కాపుల ఆత్మీయ సమావేశాన్ని మీరందరూ కూడా ఎంత సమయభావమైన మీరందరూ ఇక్కడ రాసిన మీ అందరికీ కూడా నేను ఇంకా చాలా మాట్లాడాలని అందరూ భోజనం అయిపోయింది కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనం చేసుకుంటాను. ఖచ్చితంగా వేళ మనం మండపేటలో 50 లక్షలతో శంకుస్థాపన చేసాం. ఆ వేళ అంగర్లో సైట్ లేదని చెప్పి పక్కన కంట్రీలో ఆ వేళ మనకు శంకుస్థాపన చేసుకుంటే అక్కడ సచివాలయం కట్టారు. ఖచ్చితంగా పెద్ద గ్రామాలు ఏవైతే ఉన్నాయో కేశవరం, ద్వారకోడి, అంగర కంట్రీలో గ్రామం కోడిపిల్లో కూడా మనం ఇంకా శ్లోమేస్తాం. ఈ గ్రామాలన్నింటిలో కూడా కాపు సామాజిక భవనాలు మనం నిర్మించుకుంటాం. మరి అదేవిధంగా ఇంకొక కోరిక మీ అందరికీ ఒక విజ్ఞప్తి. 22వ తేదీన ఉదయం మరి 10:30 ముహూర్తం వచ్చింది కాబట్టి మనం 10 గంటలకల్లా కళ్యాణ రేషన్ 7 రోడ్లో మీరందరూ అక్కడ వచ్చి అక్కడికి ఊరేగింపుగా బయలుదేరి 11ంటికి నామినేషన్ వేస్తాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ రావాలని చెప్పి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, నిజంగా శాంక్షన్ ఆర్డర్ ఉంటే వాటిని పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆ వేళ మా గ్రామంలో 2004 ముందు తోట త్రిమూర్తులు గారు ఫౌండేషన్ వరకు వేసినాక దాన్ని వదిలేశారు. తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏమి ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే ఆ సంవత్సరానికి ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా పూర్తి చేసాం. ఏదైనా ఎక్కడ కూడా తెలుగుదేశం అన్నా జోగేశ్వరమైనా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తాం తప్పించి ఎక్కడ ఆఫ్ చేయడం కానీ విధ్వంసం కానీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరికీ ఒక విజ్ఞప్తి. ఏస్తున్నారో ఏదైతే శాంక్షన్ అయిందని కొబ్బరికాయలు కొట్టారో ఆ శాంక్షన్ ఆర్డర్లు మాత్రం వారి పార్టీ వాళ్ళే తీసుకుని పక్కన పెట్టమనండి. వైసీపీ వాళ్ళు చెప్పండి. మీరు ఇవన్నీ కూడా మన జోగేశ్వరరావు మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే లీలా కృష్ణ గారు, జోగేశ్వరరావు కలిపి ఏమి పూర్తి చేయిస్తారో అందుచేత శాంక్షన్ మీకు అవ్వదు కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఆ వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలు చెప్పండి శాంక్షన్ జాగ్రత్త చేయమని. అందరికీ నమస్కారం. పూర్తి చేసే బాధ్యత రాబోయే ప్రభుత్వానికి కాబట్టి రాబోయే రోజుల్లో మాయమాటలు చెప్తారు. దేన్ని ఏ అభివృద్ధి ఆపం, ఎవరు కట్టుకునే బిల్డింగ్ ఆపం, ఎవరు కట్టుకునే బిల్డింగ్ల దగ్గర డబ్బులు వచ్చి చేయరు. అన్నీ సరిగ్గా జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఎవడన్నా బిల్డింగ్ కట్టుకుంటే షావుకారులు బిల్డింగ్ మనం కట్టుకుంటే డబ్బులు వచ్చి చేయరు. షావుకారులు షెడ్ వేసుకుంటే పడగొట్టరు. అందరూ కూడా ఈ నియోజకవర్గంలో వ్యాపారాలన్నీ సక్రమంగా చేసుకునే రోజు జూలై 4వ తారీఖున రాబోతా ఉంది. ఆ రోజు మనందరికీ కూడా పండగ రోజు. మళ్ళీ ఇంకొకసారి ఒక ఆత్మీయ సమావేశం ఎన్నికల తర్వాత మనందరం జరుపుకుందాం. మనందరం కూడా ఇంకొక సమావేశం జరుపుకున్న రోజుల్లో మనలో ఏమన్నా సమస్యలు ఉన్నాయని కూడా కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక క్రైటీరియా ఉంది. 50% దాటకూడదన్నది ఆ రోజుల్లో నింపాలి. మనకి రిజర్వేషన్ ఇవ్వకపోగా ఆ రోజున జీవోలో 14 కులాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 30 సాధిస్తే ఆ 14 కులాల్లో మన 4 కులాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు తప్పించి మిగతా కులాలకు రిజర్వేషన్ ఇచ్చి ఆ 50% రిజర్వేషన్ సీలింగ్ చేసేసి ఇక భవిష్యత్తులో రిజర్వేషన్ అడగకుండా చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దురదృష్టకరం అటువంటివి. ఎందుకంటే సీలింగ్ క్లోజ్ అయిపోయి 50% దాటినంత రిజర్వేషన్ ఉంది. ఆ రకంగా మరి ఆయన ఎందుకు చేసేవాడు అనేది మనం మాట్లాడలేము. కానీ రాజకీయ పరిణామాలు దురదృష్టం. అంత ఉద్యమం చేసి రిజర్వేషన్ కోసం మేము దంతాలు పడ్డాం. ఆ రోజు పూర్తి చేసేసారు, మిగతా వారికి ఇచ్చేసి వారికి మనమే తప్పుపట్టం. కానీ మిగతా కులాలకు ఇచ్చారంటే మనం పోరాటం చేసిన
కాపులకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పన్నారు. దాని మీద కూడా ఉద్యమం చేశాం. మేమంతా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారికి మేము ఉద్యమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఉద్యమ ఫలితాలు అవని, ఆయన మంచి దృక్పథం అవని, ఆయన కాపులు బీసీలో చేర్చడం కోసం ఒక మంజునాథ్ కమిషన్ ఏర్పాటు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి పంపించడం, అలాగే కాపులు ఈ ఏటా 1000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి కాపులకి సబ్సిడీ మీద రుణాలు ఇవ్వడం. మీరు రైతులు కాపులకి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చారు, 1 లక్ష రూపాయల సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి, కాపు భవనాలకి నిధులు ఇచ్చి, కాపులకి విదేశీ విద్య అని చెప్పి వేలాది మంది విద్యార్థుల్ని విదేశాలకు కూడా పంపించారు. ఆ రకంగా రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కాపు తెలగ పరిచయ ఒంటరి కులాలకు ఫలితాలు ఇవ్వడం జరిగింది. సరే, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వారు ఏమన్నారంటే, నేను కాపులకి రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ నా చేతుల్లో లేదు కాబట్టి నేను రిజర్వేషన్ ఇవ్వలేదు, కానీ నేను ఏటా 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తాను, 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తానని చెప్పి వారు మాట్లాడారు. కాదు వీడియో సరే, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదా, నా చేతుల్లో లేదన్నా. మేము స్పష్టంగా చెప్తున్నాం, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా జీవీఎల్ నరసింహరావు గారు రాజ్యసభ సభ్యులుగా క్వశ్చన్ వేశారు పార్లమెంట్ రాజ్యసభలో. అయ్యా, బీసీ రిజర్వేషన్ అన్నది మీ పరిధిలో కేంద్ర పరిధిలో ఉందని వారు, రాష్ట్ర పరిధిలో మీరు, అసలు ఎవరి పరిధిలో ఉంది, ఎవరి రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టంగా సూటిగా కేంద్రాన్ని అడిగారు. వారు కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రి వారు ఆన్సర్ చేశారు, ఆయన బీసీ రిజర్వేషన్, ఎందుకంటే ఒక రాష్ట్రంలో బీసీ కులాలు, ఇక్కడ బీసీలు ఉంటారు. ఇప్పుడు గౌడాస్ ఉంటారు, మనకి బీసీ, ఇక్కడ బీసీ. కర్ణాటకలో ఓసీ, కర్ణాటకలో ఓసీ ఉంటుంది. కానీ బీసీ కులాలు రాష్ట్రాల మధ్య మారిపోతూ ఉంటారు. కమ్మోరు బీసీ అంటే ఇక్కడ కమ్మోరు ఓసీ, అక్కడ కమ్మోరు బీసీ కర్ణాటక. అంటే బీసీ రిజర్వేషన్ అనేది రాష్ట్రాల పరిధిలో మారిపోతూ ఉంటాయి. ఒక ఎస్సీ, ఎస్టీ ఈ రెండే దేశవ్యాప్తంగా మేము ఒక రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, దళిత రిజర్వేషన్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఈ రెండే తప్ప బీసీ రిజర్వేషన్ అనేది మేము నేషనల్ వైడ్ పరిగణించలేం. కాబట్టి ఆయా రాష్ట్రాలు మీరు బీసీలో పెట్టాలంటే పెట్టుకోండి, మానుకోవాలంటే మానుకోండి, అది మీకే ఇచ్చేసామని చెప్పేసి చాలా స్పష్టంగా రాజ్యసభలో కేంద్ర మంత్రివర్యులు స్పష్టంగా చెప్పారు. మరి ఈ చెవులన్నీ వైసీపీ గవర్నమెంట్ కి, వైసీపీలో ఉన్న నాయకులు చెవులు మోసపడిపోయాయని చెప్పేసి అందరికీ మాట్లాడారు. ఇవన్నీ చెప్పారు. అవి పోయి మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదన్నాం పబ్లిక్. మేము పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి చేత. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 10% ఇస్తే దేశవ్యాప్తంగా అందులో 5% ఈ కాపు తెలంగాణ పరిధిని కేటాయింపు చేసి జీవోలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మరి ఆ రిజర్వేషన్ ని నీ 5 సంవత్సరాల పీరియడ్లో అమలు చేసావా? పోనీ నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని అది కూడా తీసేస్తానని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళావా? బీసీ రిజర్వేషన్ ఉన్నాం, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఎవరైనా చెప్పొచ్చు కదా. ఆ రోజు నువ్వు చెప్పొచ్చు, తప్పు కాదు ఏం నిర్ణయించుకుంటా నిర్ణయించుకో. పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ తీసేసాడంటే కాపులు ఏ రకంగా ఉన్నారో ఆలోచన చెయ్యండి. ఏ కులం రిజర్వేషన్ అయినా తీసేస్తే ఊరుకుంటారండి? ఏ కులానికైనా రిజర్వేషన్ ఇస్తే సంపాదించిన రిజర్వేషన్ తీసేశారంటే ఈ వైసీపీ నాయకులు ఏ రకంగా ఈ ప్రభుత్వాల్లో మనలో ఉన్నారో ఆలోచన చేసింది నా ఆవేదన. వచ్చేది ఉంటే ఆ పార్టీ అధికారులకు సందర్భం 83 చూసుకోవచ్చు. ఆ రోజు 83లో కానీ 85లో కానీ తర్వాత 94, 99, 2000 వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అన్నటువంటి అఖండమైన మెజార్టీకి తీసుకొచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారులు కూర్చోబెట్టిన చరిత్ర మాది. ముఖ్యంగా ఈస్ట్ మండలంలో కాపులందరూ ఎటువంటి ఆ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావడం తథ్యం. అదేవిధంగా ఈసారి మరి మన నాయకుడు
పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రిలో ఉంటే ఆయన మరి వెంటనే వచ్చి ఎవరు అనుకుంటుగా ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఆయన దేశాలుగా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించడం కాకుండా మరి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుకోవాలని అప్పటి నుంచి ఎంతో కాదని చెప్తూ వచ్చిన ఆ రోజు ఆయన ఓపెన్గా అందరికీ చెప్పి మేము రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం, ఇద్దరు కలిసి పోటీ చేస్తాం అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి ఆయన మరి సిద్ధాంతాలు కానీ ఆయన కమిట్మెంట్ కానీ ఎందుకంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఆయన సొంత డబ్బుతో పార్టీని రన్ చేసి మరి వాళ్ళ కౌలు రైతులు కానీ పేదలకు కానీ ఎవరికైనా నిరుపేదలంటే ఆయన చేయడం డబ్బు అందరినీ ఖర్చు పెట్టిన ఒక ఉదాహరణ సమానమైనటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు మరి ఈవేళ తెలుగుదేశం పార్టీకి దేశానికి మద్దతు ఇచ్చి ఆయన ఇన్ని సీట్లు అనుకోలేదు. ఏ విధంగా సరే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి, అందుచేత ఈ జగనన్నవాడు ఈ రాష్ట్రం ఉండకూడదు, దానికి నేను ఏదైనా తగ్గుతానని చెప్పి ఆయన ఎంతో తగ్గి ఆయన మరి ఈవేళ సీట్లు కొద్దిగా పోటీ చేయడం, అలాగే చంద్రబాబు మద్దతు ఇవ్వడం, మరి ఊరూరైన ప్రచారం చేయడం చూస్తూ ఉంటే మరి ఆ కమిట్మెంట్ని ప్రతి జన సైనికులు అర్థం చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా భావించి మీరందరూ కూడా తప్పనిసరిగా మరి ఈవేళ మరి తెలుగుదేశం అభ్యర్థి వేయడానికి మంచి ప్రమాదం పడ్డారు. ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు సిద్ధపడి ఈ రోజు గుర్తు పెట్టుకోవడం అయితే జరిగింది. ఇంకేంటంటే చాలా అవసరం రాష్ట్రానికి. ఈ రాక్షస పాలన నుంచి, ఈ ధృతరాష్ట్ర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అన్న ఆలోచనతో వారు ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనే ఉద్దేశంతో అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ప్రయాణం చేయాలి, మనమంతా ఉమ్మడిగా రాక్షస పాలన అంతం చేయాలని చెప్పి వారు అనుకోవడం. దానిలో భాగంగానే వారు తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేస్తే రాజమండ్రి వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్తై తెలుగుదేశం జనసేన పొత్తుతో కలిసి వెళ్తాయని ప్రకటించిన రోజే ఆ రోజే ఈ ప్రభుత్వం పతనమైపోయింది. వైసీపీ ప్రభుత్వం పతనమైపోతుందో ఎటువంటి అధికారం లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.